అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా మారింది ఉల్లి రైతుల పరిస్థితి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి అన్నదాతలు ఉల్లి పంట సాగు చేశారు. తీరా చేతికి వచ్చే సమయంలో ధర అమాంతం పడిపోయింది. పండించిన ఉల్లిగడ్డ తమకు కన్నీటిని మిగిల్చిందని ఉల్లి రైతులు తల్లడిల్లుతున్నారు. ఉల్లి చేసే మేలు తల్లి చెయ్యదని ఓ నానుడి. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సదాశివపేట మండలంలో ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఎకరాకు సుమారుగా 1,00,000 వరకు పెట్టుబడి ఖర్చు అయిందని కర్షకులు చెబుతున్నారు. 3.5 నెలల పాటు కష్టపడి పంట సాగు చేశారు. ఆశించిన దానికంటే ఎక్కువ పంట వచ్చిందని సంతోషపడ్డారు. కానీ 6 కాలం శ్రమించి పంట మార్కెట్కు తరలిస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదని ఉల్లి రైతులు కన్నీరు పెడుతున్నారు. పోయినసారి 1100 కాడికి అమ్మింది. ఇంట్లో నష్టం, వ్యవసాయానికి అయితే మొత్తం నష్టం ఉన్నది. 4,000 నారుగొన్నా 5,000 కూలీళ్ళు అయ్యిండ్రు. ఇప్పుడు మొన్న చేస్తే మొన్న 5,000 అయినాయి. అది ట్రాక్టర్కి పెడితే నాకు ₹1 కూడా మిగిలేదు సారిగా. గిట్టుబాటు ధర లేదు. క్వింటాల నుంచి 700, 600 నడుస్తున్నది. ఒక బాధలు ఎవరు గుర్తించుకోకొచ్చేది ప్రభుత్వం. ఈ ఉల్లి ఆవేదన వస్తే దీనికి చాలా అంటే చాలా మొత్తము లాసు. వేసినప్పటి నుంచి సీసేదాకా ₹1,00,000 కావాలి. ఉల్లికి ఒకటి గిట్టుబాటు ధర కావాలి. ఉల్లి కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎకరా 15,000 వరకు కౌలుకు తీసుకుని సాగు చేశామని చెబుతున్నారు. ఇప్పుడు కనీసం అది సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు మీద పడి అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఉల్లి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కౌలు కట్టుకుని ఉల్లిగడ్డ 3 ఎకరాలు వేసినాం. దిగుబడి మస్తు వచ్చింది. ధరలు లేవు. మరి 2,000 మీద అమ్మితేనే మాకు గిట్టుబడి వస్తుంది. ఉల్లిగడ్డ పంట వేసినాం సార్. మేము వర్షాలు పడుతున్నాయి, ధరలు లేవు, మేము నష్టపోతున్నాం. దయచేసి మాకు సహకరించండి మీరు. వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి క్వింటాలు ధర అత్యధికంగా సుమారు ₹1,000 ఉంది. అత్యల్పంగా 400 వరకు పలుకుతోందని వ్యవసాయ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది ఆశించిన దానికంటే పంట ఎక్కువగా రావటం వల్లే ధర పడిపోయిందని చెబుతున్నారు. హెవీగా పండటం వల్ల కొద్దిగా ధర తగ్గుతుంది. రైతులు నిల్వ చేసుకోవడానికి ఇంటి దగ్గర లేక కొద్దిగా ధర తక్కువ అమ్ముకుంటున్నారు సార్. రైతులు కొద్దిగా మార్కెట్ పరిస్థితి చూసి తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళ అవసరాలకు వాళ్ళ వర్ష ప్రభావం చూస్తున్నారు, వాతావరణం చూసుకొని అమ్ముకుంటున్నారు. దానివల్ల నష్టం వస్తుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తే ఉల్లిగడ్డలను నిల్వ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలా చేస్తే మార్కెట్లో కొరత ఉన్నప్పుడు అమ్ముకోవచ్చని, తద్వారా గిట్టుబాటు ధర పొంది రైతు లాభాలు పొందవచ్చని అంటున్నారు.